హలో! వెల్కమ్ టు ఆర్‌టీవీ. నా పేరు అథా మహమ్మద్. ఒక సర్వసాధారణమైన వ్యక్తి కోవా బన్ అమ్ముకోవడం తప్పు అంట. దాంట్లో ఆ కోవా బన్ అమ్ముకునే వ్యక్తి ముస్లిం అయితే ఫుడ్ జిహాద్ అంటున్నారు. ఇప్పటికే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అర్థమైపోయి ఉండాలి. ప్రస్తుతం మనతో పాటు ఫేమస్ కోవా బన్ అమ్ముకోవడం విషయంలో బాగా ఫేమస్ అయిన వలీ గారు, జావేద్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. వలీ గారు అసలు ఎక్కడి నుంచి మీరు? మేము సమగ్ర సార్‌గా వ్యాపారం పెట్టాం మేడం. హ్మ్. పోయింటే మేము ఆయన ఎ ఎస్పీది బండికి ఎస్పీ దగ్గర అడుగుతున్నాం మేడం. హ్మ్. మేము చెప్పినాం సార్ ఎస్పీ డేట్ ఉంది సార్ అది 10 రోజులు, వారం, 4 రోజులు అని అప్పుడు చెప్పినాం మేడం మేము. హ్మ్. సార్ మళ్ళీ ఆధార్ కార్డ్ అడుగుతున్నాం మేడం. ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలని సార్ అడిగినాం మేడం నేను. అసలు ఆ రోజు జరిగింది స్టార్టింగ్ నుంచి అసలు ఏం జరిగింది? మీరు ఉన్నారు అక్కడ జావేద్ గారు? అవును. ఉన్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు అక్కడ? మేడం మేము వ్యాపారానికి పోయినాం మేడం. 24కి పోయినాము. ఈ పోయినాక వ్యాపారం చేసేటప్పుడు ఆయన వచ్చినాడు. ఇది ఏ ఏం అమ్ముతున్నారు మీరు అంటే కబాబుని అమ్ముతాం సార్ అన్నాం. మీరు తింటారా అంటే తింటాం సార్ అన్నాము. ఇక్కడ తర్వాత మళ్ళా వచ్చి మీ ఏ దేశం మీది ఎందుకు వచ్చినారు ఈడికి హిందువులని చంపడానికి వచ్చినారా అని చెప్పినాను మేడం. అట్లా కాదు సార్ మేము వ్యాపారానికి వచ్చినామని చెప్పినాము. అంటే అంటే అసల ఎందుకు అంతమందొచ్చారు మీ దగ్గర? అంటే ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాలా అక్కడ? ఆ జాతరలో ఏదైనా అమ్మడానికి ఫస్ట్ నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి ఏదైనా రూల్ ఉందా అక్కడ? మేడం మేము పోయింది ఆ సంవత్సరమే ఫస్ట్ సారి మేడం మేము పోయింది. ఫస్ట్ సారి పోయినాము. అది మాకు అంత తెలీదు ఏమన్నా తీసుకోవాలి అనేది. మేము రూ. 10 వ్యాపారం గురించి పోయినాం మేడం. అంతకు మించి ఎక్కువ ఏం లేదు. మేము ప్రతి ఇస్తమా జాతర ఎక్కడ జరిగినా అమ్ముతాం మేడం. అసల ఎప్పటి నుంచి కోవా బన్ అమ్మడం స్టార్ట్ చేశారు మీరు? చిన్నప్పటి నుంచి ఇది వ్యాపారం మేడం చేసేది మేము. చిన్నప్పటి నుంచి. మా తాతలు, ముత్తాతలు, మా నాన్న మొత్తం వ్యాపారం చేసేది మేడం. హ్మ్. అసలు ముస్లిమ్స్ అని టార్గెట్ చేశారంటారా? అంటే ముస్లిం అనంగానే పేరు వలి అని పేరు చెప్పంగానే అది అక్కడ అన్న ఒక వర్డ్ ఆయన వాడారు ఆ రిపోర్టర్ కూడా. అంటే ముస్లిమ్స్ అని టార్గెట్ చేశారనుకుంటున్నారా? అది ఆయన ఇష్టం మేడం అది. అది మనకు టార్గెట్ చేసినారా చేయలేదని మాకేం తెలుస్తది మేడం. మీరు ఆయననే అడగాల. మేము వ్యాపారం గురించే పోయినాం మేడం. మాకు అంతకు మించి ఒకరి మీద ఇదే విధాలని లేదు. ఆ మతం వాళ్ళనేది ఇదేం లేదు. అందరికీ ఒకటిలాగా చూసుకుంటాం మేడం. మాకు వ్యాపారం వరకే పోయినాం మేము. అక్కడ హిందూ, ముస్లిం అని మేము చూడము మేడం. మాకు డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి ఏసిస్తాం మేడం. ఫుడ్ జిహాద్ అంటున్నారు. అంటే దాంట్లో ఏదో కలిపి హిందువుల పాపులేషన్ తగ్గియడానికే ఏదో కలిపి తీసుకొచ్చి అమ్ముతున్నారు మీరు ప్రతి చోట అని చెప్పి ఆ రిపోర్టర్ అన్నారు. దీన్నేమంటారు? మేడం అట్లా ఏం లేదు మేడం. ఇప్పుడు అట్లా ఏమైనా అయితే ఎక్కడైనా కేసు నమోదు కావాలి మేడం కదా మేడం. హ్మ్. కేసు నమోదైతే మేమే ఇక్కడ ఉంటాం మేడం, జైల్‌లో ఉంటాం. ఏమైనా జరిగితే కడితే. ఏం జరగలే కదా! లేనిపోని సృష్టించి చేస్తే ఏం కాదు కదా! మీకేమైనా డౌట్ ఉంటే మా ఊరికి ఏమైనా వస్తే ఇట్లా చేస్తాం సార్. మీరు ఏమైనా చేసుకోరి. ఒకవేళ కల్తీ ఉంటే మాకు మళ్ళీ మేము ఉంటాం ముందరనే. మా కళ్ళ ముందే చేసిస్తాం. ఏమైనా ఉంటే చూడరి. పాలు, చక్కెర, రవ్వతో చేస్తాం మేడం. రవ్వ ఎందుకేస్తామంటే మాకు కొంచెం క్వాలిటీ ఎక్కువొస్తది. చక్కెర, పాలు, రవ్వ వేస్తే కొంచెం ఎక్కువొస్తది. మేము ఏం ఇంత ఇంత ఏం కొద్దిగా 10 గ్రాములు అట్లా తగిలిస్తాం మేము. అంతే. ఆ రోజు అక్కడ పోలీసులు కూడా వచ్చారు గదా! ఆళ్ళేం మాట్లాడారు? ఆళ్ళేం చెప్పారసలు మీకు? పోలీసులు ఏం చెప్పలేము మేడం మేము. మేమే వచ్చేస్తున్నాం మేడం. మీరొచ్చేసారు. హ్మ్. అక్కడి నుంచి వచ్చేసారు ఇంకా రాత్రి క్లోజ్ చేసి. రాత్రి వచ్చేస్తున్నాం మేడం మేము. హ్మ్. పోలీస్ వాళ్ళు కూడా మాకి ఏం చెప్తారు అమ్కూరి భాష పక్కా సైట్ తీసుకొని అమ్మరి భాష అని అడిగారు మేడం. అంటే ఎళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నారు ఆళ్ళు. సైట్ తీసుకోండి అన్నారు. అంటే సైట్ తీసుకొని అమ్మరి భాష చాలా ఉండాలి కదా మేడం. హ్మ్. కొంచెం సైట్ తీసుకొని అమ్మరి అని చెప్పినారు మేడం. సైట్ తీసుకొని అమ్ముకోండి అన్నారు. అంటే ఆ రోజు నుంచి మీకు వీడియో వైరల్ అయిందని ఎలా తెలిసింది? దాని తర్వాత అసలు మీ రియాక్షన్ ఏంటి వీడియో వైరల్ అయిన తర్వాత? మేము ఆడ కొంచెం సరుకు మిలిగిండే మేడం. వచ్చినాము ఊర్లో ఇంక 2 రోజులు ఉండి రెస్ట్ తీసుకొని పోదామని అమ్ముకోవడానికి అని చెప్పుకున్నాం మేడం. అది ఏమైందంటే ఇంక అది వీడియో వచ్చడం వల్ల మన జనాలు ఏమైనా తప్పుదార పట్టి ఏమైనా మళ్ళా ప్రశ్నిస్తారు మనకి. ఎందుకు ఇది నిజమేనా? మళ్ళా ఎందుకొచ్చినారు మీరు అట్లా క్వెషన్స్ అవి అడుగుతారు. మాకు ఎప్పుడు ఫేస్ చేయలేదు మేడం. అట్లాంటి మీడియాలు మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు. ముఖ్యంగా ఇంగ ఏం చేయలేక బయటికి పోలేక ఆడ మిలిగొచ్చిన సరుకు కూడా మా ఊర్లోకెళ్ళే పారేసినాం మేడం. అంటే ఇది హలాల్ చేసి అమ్ముతున్నారు అని చెప్పి బయట ఒక టాక్ నడుస్తుంది. దీన్నేమంటారు? మేడం హలాల్ గిలాల్ ఏమైనా కోడి, మేకనైతే హలాల్ చేస్తాం మేడం. కోవా బన్ ఇంట్లో మనం చేస్తాము. బేకరీ బె బె బన్నుల బట్టీలో బన్ను కొనుక్కుంటాము, వస్తాం మేడం. మేము వ్యాపారం గురించే వచ్చినాం. ఒకరి ఒకరి ఆచారాలని అది ఇది చేయడం మాకస్సలు రాదు. మాకు తెలీదు కూడా. మాది మేము వ్యాపారం చేసుకుంటాం, వస్తాం అంతే. ఆడి వరకే సార్. ఈ ఇష్యూ బయటికొచ్చిన తర్వాత ఎవరైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేసారా మీకు? అంత దూరం రాలేము. పని చేసినా సార్. మాకు నాగబాబు గారు కూడా ఆర్థిక సాయం ఒక 25,000 శుక్లే సార్ కూడా మాకు ఆ సార్ మాకి హెల్ప్ చేసినారు మేడం. నాగబాబు సార్ కూడా మాకి హ్మ్. ఇచ్చారు మేడం. డబ్బులు ఇచ్చారు మేడం. సార్ కూడా మాకి ఏ దుర సార్? శుక్లే శుభలేఖ సార్. సుబ్లీ గారు. శుక్లి గారు వాళ్ళు మైనారిటీ అది ఉంది కదా సార్. హ్మ్. దాదాపు ఒక 5 రోజుల నుంచి వాళ్ళు మాకు ఫుడ్డు, రూము, మాకు తిండి మొత్తం ఆయనే పెట్టి
దీని మీద ఒక మీకు మంచి సహాయం చేస్తాం. గవర్నమెంట్ నుంచి లోకేష్ గారు కూడా ట్వీట్ చేసినారు. వాళ్ళతో మీకు ఏమైనా గవర్నమెంట్‌తో మంచి సహాయం అందిస్తాము అనే ఒక మంచి మనసుతో మా షుగ్లే సార్ కూడా మాకు బాగా హెల్ప్ చేసినారు సార్ మేడం. దాదాపు ఒక 5 రోజుల నుంచి వాళ్ళు మాకు కాంటాక్ట్ అయ్యి ఫుడ్డు, రూము మొత్తం తినిపించి ధైర్యంగా ఉండండి. మీకు వ్యాపారం పట్ల మేము భరోసా ఇస్తున్నాము అని చాలా బాగా చెప్పినారు షుగ్లే సార్ కూడా. అలాగే మా శ్రీశైలం ఎమ్మెల్యే గారు కూడా కొంచెం మీటింగ్‌లో ఉన్న వారు మాకు కలవలేకపోయినాడు. ఆయన సహకారం కూడా మాకుంటదని మేము కోరుకుంటున్నాం. లోకేష్ గారు ట్వీట్ చేసినప్పుడు ఏమనిపించింది? ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంత పెద్దాయన మా గురించి పట్టించుకొని మాకు సారీ కూడా చెప్పి ఆయన తప్పు చేయలేక కూడా మాకు సారీ కూడా చెప్పి మమ్మల్ని కూడా గుర్తిస్తారు గవర్నమెంట్ అనేది భరోసా మాకొచ్చింది మేడం. చిన్నోళ్ళని కూడా చూస్తారనే భరోసా మాకొచ్చింది మేడం గవర్నమెంట్ వల్ల. ఒక్కసారి ఆ మస్కా బన్ మాకు కూడా తినిపిస్తే కాస్త బాగుండేది. తినిపిస్తాను. సో చూసారు కదా, ఇది మస్కా బన్ అయితే. ఇప్పుడు మీ ముందే మేము తింటున్నాం. వాళ్ళు ఇప్పుడే చేసి ఇచ్చారు ఈ మస్కా బన్ అయితే. ఇట్ రియల్లీ టేస్ట్ గుడ్. 10 రూపీస్‌కి ఇంత రావడమే ఎక్కువ. దీని మీద చాలా ప్రాణాలైతే బ్రతికుంటున్నాయి. ఇలాంటివి చూసినప్పుడే మానవత్వం అయితే ముగిసిపోతుందని ఒకవైపు అనుకుంటుంటే, ఇంకోవైపు చాలామంది ముందుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేయడానికైతే సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ స్టాండ్ యునైట్ అండ్ షో వాట్ రియల్లీ మ్యాటర్స్. చెప్పండి. మాకు ట్వీట్ చేసిన లోకేష్ గారికి, మాకు ఆర్థిక సాయం చేసిన నాగబాబు గారికి 25,000 ఆర్థిక సాయం చేసినాను. అలాగే మా ఫారూక్ భాయ్ షుక్లే సార్ కూడా మాకు 50,000 ఆర్థిక సాయం చేసినారు. ఇంకా మీ పట్ల భరోసాగా ఉంటామని చాలా సార్లు చెప్పినారు మేడం. మా ఫారూక్ షుగ్లే గారికి చాలా ధన్యవాదాలు మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. ఇంకా మీ పైన నమ్మకం మాకు పూర్తిగా కలిగింది సార్. మాకు సంతోషంగా ఉంది మీరు 50,000 ఆర్థిక సహాయం చేసినందుకు. అలాగే ఇలా సాయం చేసిన ప్రతి ఒక్కరికి, ఇంకా వచ్చిన వాళ్ళకి మీరు ప్రతి ఒక్కరికి సాయం చేయాలని, అలాగే మీకు దేవుడు చాలా డబ్బులు ఇవ్వాలని మంచిగా కోరుకుంటున్నాం సార్. ఇలా ఈ ఇష్యూ జరిగిన తర్వాత కూడా మేము వలితో మాట్లాడినప్పుడు ఆయన కేస్ ఏం పెట్టనన్నారు. అంటే ఇంకా మానవత్వం ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది ఆ ఒక్క వీడియోతో అంటున్నారు. బట్ ఇంకోవైపు అయితే చాలామంది ఆయనకు సపోర్ట్‌గా నిల్చుంటున్నారు. సో లెట్స్ స్టాండ్ యునైట్ అండ్ షో వాట్ రియల్లీ మ్యాటర్స్ టు ద పబ్లిక్. సైనింగ్ ఆఫ్ అథా మొహమ్మద్, RTV విజయవాడ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.